ఇన్ ఏ పెయిర్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఫ్రాక్షన్ ఏ ఈజ్ ట్వైస్ ది ఫ్రాక్షన్ బి. రెండు భిన్నాలలో ఏ భిన్నం బి భిన్నానికి రెట్టింపు, ఏ అనేది బికి రెట్టింపు అని వాడే ఇచ్చేసినాడు. క్లేస్ అంటే ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 1/2 రైట్. ఓకే ఎట్లా రాసుకుందాం తర్వాత. ఫ్రాక్షన్ బి అండ్ ప్రోడక్ట్ ఆఫ్ టూ ఫ్రాక్షన్స్ ఈజ్ 2/25. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు 2/25 అన్నాడు. సో ఏ ఈక్వల్స్ టు 2b ఇచ్చినాడు రైట్. ఓకే ఇప్పుడు ఏని 2b అని రాస్తే 2b ఇంటూ బి ఈక్వల్ టు 2/25, 2 క్యాన్సల్. b ఈజ్ ఈక్వల్ టు బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/25. b ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ ఆఫ్ 1/25 అంటే 1/5. ఎస్ ఎగ్జాక్ట్లీ బి వాల్యూ ఎంత 1/5. కానీ వాడు అడిగింది వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఏ. ఏ ఎంత అంటే 2 ఇంటూ 1/25 ఏమవుతుంది 2/25 రైట్. వాట్ ఈస్ ది వాల్యూ ఆఫ్ ఏ సారీ 2/5 కదా. ఎస్ సారీ 2 ఇంటూ 1/5 2/5 రైట్. సరే ఓకే డన్. నెక్స్ట్ క్వశ్చన్ ఓకేనా. ది సమ్ ఆఫ్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ 11. సో వెరిఫై చేస్తున్నాం. ఒక భిన్నంలోని లవహారాల మొత్తం 11 అన్నిట్లో సాటిస్ఫై. ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు న్యూమరేటర్ 2 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ డినామినేటర్ ఇట్స్ బికమ్ 1/3. లవానికి ఒకటి కలిపి హారానికి ఒకటి 2 తీసివేస్తే అది 2/3 అవుతుంది అన్నాడు. పైన 1 యాడ్ చేయండి 2 తీసేయండి 6/4 2 3s 2s. మనకు కావాల్సిన ఆన్సర్ 2/3. నెక్స్ట్ +1 - 2 7/3 ఇది కాదు. నెక్స్ట్ +1 - 2 4/6 ఆన్సర్ 2/3. మనకు కావాల్సింది జస్ట్ వెరిఫికేషన్ అంతే. x/y అనుకొని అంతరాయము వెరిఫై చేస్తాం. నెక్స్ట్ ది డినామినేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఈజ్ 3 more than ది న్యూమరేటర్ రైట్. ఒక భిన్నంలోని హారము లవము కంటే 3 ఎక్కువ అన్నిట్లో అట్లే ఉంది రైట్. మ్యాక్సిమం ఇఫ్ న్యూమరేటర్ యాజ్ వెల్ యాజ్ ది డినామినేటర్ ఇంక్రీజ్డ్ బై 4 రైట్. న్యూమరేటర్ను లవాన్ని మరియు హారాన్ని 4 పెంచితే ఫ్రాక్షన్ 4 ఆ భిన్నం 4/5 అవుతుంది. +4 + 4 ఏమవుతుంది 12/15 3 4s 3 5s. సో ఆన్సర్ 4/5. కావాల్సింది కూడా 4/5 అయితే ఆ భిన్నం ఎంత ప్లస్ మిగతా చేయాల్సిన అవసరం లేదు మనం. ఓకేనా డన్. మిగతా మనం మళ్ళీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే క్లియర్. వెరిఫికేషన్ అంతే. క్వశ్చన్ చదివి వెరిఫై. ది డిఫరెన్స్ బిట్వీన్ ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఈజ్ 5. లవానికి ఒక భిన్నంలోని లవహారాలకు మధ్య భేదం ఎంత ఉండాలంటున్నాడు 5. తర్వాత ఇఫ్ 5 ఈజ్ యాడెడ్ టు ఇట్స్ డినామినేటర్ రైట్. ఆ భిన్నంలోని హారానికి 5 కూడితే ది ఫ్రాక్షన్ ఈజ్ డిక్రీజ్డ్ బై 1/4. ఆ భిన్నము 1/4 తక్కువ అవుతుంది. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ఫ్రాక్షన్. ఆ భిన్నము ఎంత అన్నాడు 6 - 1 5 4 2 8 - 1 9/4 5 3 4s 12 13/4 ఇది ఒక్కటి కాదు 6/1 ఉన్నట్లు. ఇక్కడ ఆల్సో 5. సో సాటిస్ఫై అన్ని 3 ఉన్నాయి. తర్వాత చూద్దాం. ఈ 5 ఈజ్ యాడెడ్ టు ఇట్స్ డినామినేటర్. దీనికి 5 యాడ్ చేస్తే ఏమవుతుంది డినామినేటర్కు 1/11. అప్పుడు ఫ్రాక్షన్ 1/4 రైట్. అసలు 11 వచ్చిందంటేనే తీసేస్తాం. 4 2s 9/4 ఇందులో 9/4 వాడు ఇచ్చింది. ఇఫ్ 5 ఈజ్ యాడెడ్ టు ఇట్స్ డినామినేటర్ యాడ్ చేస్తే ఏమవుతుంది 9/9 1 అవుతుంది. ఈ డిఫరెన్స్ 1/4 ఈజీగా చెప్పొచ్చు. 2లో 1 పోతే 1 మిగిలింది 1/4. ఇదే మనకు కావాల్సిన ఆన్సర్. 2 1/4 - 1 ఎంత 1/4. వాడు కూడా ఇచ్చింది అదే డిక్రీజ్డ్ బై 1/4 అన్నాడు. డైరెక్ట్ ఆన్సర్ సరిపోయింది. ఓకేనా ఇంకా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే ఆప్షన్ వెరిఫై చేసుకొని ఆన్సర్ చేస్తున్నాం. డౌట్ ఏమైనా ఉందా రైట్. నెక్స్ట్ క్వశ్చన్. ది న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ఆఫ్ ఎ ఫ్రాక్షన్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3 రైట్. ఒక భిన్నంలోని లవము హారము 2:3 నిష్పత్తిలో ఉన్నాయి. అయితే ఇఫ్ 6 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది న్యూమరేటర్ ది రిజల్ట్ ఈజ్ ఏ ఫ్రాక్షన్ దట్ హ్యాస్ ఏ వాల్యూ 2/3 ఆఫ్ ద ఒరిజినల్ ఫ్రాక్షన్. అయితే ది న్యూమరేటర్ ఆఫ్ ది ఒరిజినల్ ఫ్రాక్షన్ రైట్. ఒక భిన్నంలోని లవము హారము 2/3 నిష్పత్తిలో ఉన్నాయి. అది వచ్చింది 2/3 నిష్పత్తిలో ఉన్నాయి. లవంలో నుంచి 6 తీసివేస్తే
రైట్. అంటే ఈ విధంగా రాసుకోవచ్చా? లవము హారము 2:3 నిష్పత్తిలో ఉన్నాయంటే ఒకటి 2x అయితే ఇది 3x. ఇప్పుడు లవంలో నుంచి 6 తీసేస్తే 2x లో నుండి 6 తీసేస్తే రైట్ 6 is subtracted from it. The result is a fraction that has 2/3 of రైట్ రైట్ ఫలితం ఏమైనా అసలు భిన్నంలో 2/3 వంతు. 2/3 of అసలు భిన్నం ఎంత? 2x/3x. ఇది వాడు ఇచ్చిన కేసు ఎగ్జాక్ట్. అయితే మనకు కావాల్సింది అసలు భిన్నంలోని లవం ఎంత, అసలు భిన్నంలోని లవం ఎంత. రైట్ ఓకే. ఒక 3x క్యాన్సల్. రైట్ పైన చూద్దాం. ఈ 3 యుత్తలకు వస్తే 3 × 2 6x - 18 is equals to 4x. నథింగ్ బట్ 2x is equals to 18. x వాల్యూ ఎంత? x 9. కానీ లవం అంటే ఏమవుతుంది? న్యూమరేటర్ 2x. న్యూమరేటర్ లవం ఎంత అంటే 2x కాబట్టి 2 × 9 18. లేదా ఇక్కడ ఆపేయచ్చు. లవము 2x ఎంత? 18 అనేసి. ఓకే క్లియరా? ఇది రాసుకోవడం ఒకటి. అంటే 2:3 మీన్స్ ఒకటి 2x ఒకటి 3x. లవంలో ఉంటే 6 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేది ఆ అసలు భిన్నంలో 2/3 వంతు. స్టార్టింగ్ లో నెంబర్ ఆఫ్ చేసినాం కాబట్టి మనకు ఆ ఈక్వేషన్ రాయడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఓకే క్లియర్? If 1 is added to denominator of a fraction, the fractions becomes 1/2. రైట్ ఏమన్నాడు? హారానికి ఒకటి కూడితే 1/2 కావాలన్నాడు. ఒకటి కూడితే 1/2 రాదు, 1/4. ఇది కింద ఒకటి కూడితే ఎస్ 2/4 1/2. ఒకటి కూడితే కాదు, ఒకటి కూడితే కాదు, ఒకటే ఆప్షనే ఉంది. ఇంకా మిగతా క్వశ్చన్ ఏం చదవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఇఫ్ 1 ఈజ్ యాడెడ్ టు న్యూమరేటర్ ది ఫ్రాక్షన్ బికమ్స్ 1. పైన 1 యాడ్ చేస్తే 3/3 1 అయిపోతుంది. ది ఫ్రాక్షన్ ఈజ్ 2/3. డౌట్ ఏమన్నా? ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్. If the numerator of a fraction is increased by 2, the denominator is increased by 3. Fraction becomes 7/9. పైన 2 యాడ్ చేసి కింద 3 యాడ్ చేస్తే 7/9 అయింది. And if both numerator as well as the denominator are decreased by 1, 5 - 1 6 - 1 చేస్తే ఏం కావాలంటున్నాడు? అది కూడా అయింది. సో ఆన్సర్ ఇదే. జస్ట్ వెరిఫై చేసి ఆన్సర్ చేస్తాం. మనం ఏం ఎక్స్ అనుకొని వై అనుకొని ఏమీ చేయము. రైట్ మనకు కావాల్సింది ఏంటి? రైట్ అక్కడికి మనం కన్వెన్షనల్ కదా ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఆన్సర్ ఏదో అనేది వెరిఫై చేస్తాం. సాటిస్ఫై అయితే కరెక్ట్, కాకపోతే నెక్స్ట్ ఆప్షన్కు మూవ్ అవుతాం. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. డౌట్ ఏమైనా ఉందా? రైట్. When the numerator of a fraction increases by 4, the fraction increases by 2/3. The denominator of the fraction is. క్వశ్చన్ ఇంకా చేయాలి మనం డైరెక్ట్ చేసేదాంట్లో. ఒక భిన్నమును లవము 4 ఎక్కువ అయితే x/y అనుకుంటే ఆ లవము 4 ఎక్కువ అయితే ఒకవేళ అప్పుడు ఏమన్నాడు? ఎక్కువ అయితే భిన్నము 2/3 పెరుగుతుంది. 2/3 పెరుగుతుంది. రైట్ అవుతుంది కాదు పెరుగుతుంది. అయినా భిన్నంలోనే హారం. ది ఫ్రాక్షన్ ఇంక్రీజెస్ బై అంటే ఫ్రాక్షన్ x/y అనుకుంటే ఎంత పెరుగుతుంది? అది 2/3 ఇంక్రీజ్ అవుతుంది. ఆ భిన్నము 2/3 పెరుగుతుంది. అయినా భిన్నంలోని హారం ఎంత? ఎస్ సో ఏకే చేస్తాం. రైట్ ఓకే నార్మల్ చేద్దామా? x + 4/y is equal to 3x + 2y/y క్యాన్సల్. ఇక్కడికి వస్తే 3x + 12 equals to 3x + 2y. 3x క్యాన్సల్. 2y = 12 మీన్స్ y వాల్యూ. హారము అంటే డినామినేటర్ మీన్స్ y. డౌట్ ఉందేమన్నా? రైట్ యాజ్ ఇట్ ఈస్గా వాడు ఇచ్చింది తీసుకున్నాం రాస్తున్నాం. న్యూమరేటర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 4, దెన్ ది ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజెస్ బై 2/3. తెలుగులో మార్చుకోండి. లవము 4 ఎక్కువ అయితే భిన్నం 2/3 పెరుగుతుంది అంతే. నెక్స్ట్ క్వశ్చన్. 54 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts such that the sum of 10 times the first and 22 times the second is 780. 54ను 2 భాగాలుగా విడగొట్టినప్పుడు అంటే ఒకటి x అయితే ఇంకోటి ఏమవుతుంది? 54 - x. మొదటి భాగానికి 10 రెట్లు, రెండవ భాగానికి 22 రెట్లు కలపగా 780. మొదటి భాగానికి 10 రెట్లు, రెండవ భాగానికి 22 రెట్లు కలపగా వచ్చేది 780. అంటే 10x +
22 into 4 88, 22 5 110 118 minus 22x equals to 780. అయితే 10 మైనస్ అవతల పోతే 1188 మైనస్ 780 ఈక్వల్స్ టు 12x. సో 12x ఈక్వల్స్ టు 1100 408 12 1s 12 3s 4s. x వాల్యూ 34 అయితే ఒకటి 34 అయితే ఇంకోటి ఏమంటది, రెండు సమ్ 24 54 అన్నాడు. ఒకటి 34 అయితే ఇంకోటి ఏమంటది 20. వానికి రెండిట్లో పెద్ద భాగం ఎంత 34, చిన్నది ఎంత 20. డైరెక్ట్ తీసుకొని చేస్తున్నాం. రైట్, ఈ డైరెక్ట్ క్వశ్చన్ వెరీ నార్మల్గా సింపుల్గా ఇచ్చినాడు. ఈక్వేషన్ సాల్వేషన్ చేస్తాం అంతే. ఒకవేళ దీన్ని 10 అనుకుంటే 10 into 54 540 అవుతుంది, కొంచెం ఈజీ అవుతుంది అంతే. 10 of 554 minus x plus 22x అని రాస్తే కొంచెం ఈజీ అవుతుంది అంతే. ఓకే, 243 has been divided into 3 parts such that half of the first part, 1/3 of the second part and 1/4 of the third part are equal. The largest part. General question. 243 3 భాగాలుగా చేసినాడు. అయితే మొదటి భాగంలో సగం x అనుకుందాం, రెండవ భాగంలో 1/3 వంతు y అనుకుందాం, మూడవ భాగంలో 1/4 వంతు z అనుకుందాం. 3 సమానం అంటే x/3 x/2 y/3 z/4 అని. 4 + 3 7 + 2 ఈ 9 పార్ట్స్కి ఎంత వాడనింది 243. 9 2s 7s. అయితే మనకు కావాల్సిన అత్యధిక భాగం అంటే జెడ్కి వచ్చింది ఎంత 4. 4 into 27 108. రైట్, బేసిక్ క్వశ్చన్స్ రైట్, మరీ ఎక్కువ ఏం లేవు. రైట్, సో ఆల్రెడీ మ్యాక్సిమం క్వశ్చన్స్ అయిపోయినాయి. ఇంక 1 or 2 ఏమైనా ట్రికీ ఉన్నాయో చూద్దాం. ఆల్మోస్ట్ ఎస్ ఓకేనా, నార్మల్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్. ది సమ్ ఆఫ్ 4 numbers is 64. 4 సంఖ్యల మొత్తము 64. ఇఫ్ యూ యాడ్ 3 to the ఫస్ట్ నెంబర్, 4 సంఖ్యలు ABCD లేదా XYZW ఎట్లా అనుకోండి. ఇఫ్ యూ యాడ్ 3 to the ఫస్ట్ నెంబర్, మొదటి సంఖ్యకు 3 కూడితే, రెండవ సంఖ్య నుంచి 3 తీసివేసిన B-3, రెండవ సంఖ్యలో ఉండి 3 తీసివేసిన 3 is subtracted from సెకండ్ నెంబర్. ది థర్డ్ ఈజ్ multiplied by 3. థర్డ్ నెంబర్ను 3తో మల్టిప్లై చేయమన్నాడు, మూడవ సంఖ్యను 3తో గుణించాడు. ఫోర్త్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 3. 4వ సంఖ్యను 3తో భాగించిన దెన్ ది రిజల్ట్స్ ఆర్ ఈక్వల్. అన్ని ఈక్వల్ అంటున్నాడు. సో ఇవన్నీ ఈక్వల్ అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది లార్జెస్ట్ అండ్ స్మాలెస్ట్ ఆఫ్ ద ఒరిజినల్ నెంబర్స్? వీటిల్లో పెద్దదానికి చిన్నదానికి మధ్య భేదం ఎంత? వీటిలో పెద్దదానికి చిన్నదానికి మధ్య భేదము ఎంత? ఎస్, సో 4 సంఖ్యలో మొత్తం 64 అన్నాడు. సో మనకు కొంచెం అన్నిటి లేకుండా ఈక్వల్ టు K అనుకొని చేద్దాం, మరీ ఎక్కువ లేకోకుండా. అప్పుడు A ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే K - 3 అవుతుంది అంతేనా, +3 అవతల అవుతాయి. B ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది K + 3 అంతేనా. రైట్, C ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది K/3. D ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 3K అవుతుంది. వీటన్నిటిని యాడ్ చేస్తే ఒక వాల్యూ ఇచ్చినంత 64 అని. సో K - 3 ప్లస్ K + 3 ప్లస్ K/3 ప్లస్ 3K ఈజ్ ఈక్వల్ టు 64 అనేది వచ్చింది. సో +3 - 3 K + K 2K ప్లస్ K/3 ప్లస్ 3K ఈజ్ ఈక్వల్స్ టు 64. రైట్, ఎల్సిఎం తీసుకుంటే 3 2 6 ప్లస్ K ప్లస్ 3 3s 9. సో 9 10 16K ఈజ్ ఈక్వల్స్ టు 64 into 3. 16 1s 4s. K వాల్యూ 12. K వాల్యూ ఎంత 12. వానికి కావాల్సింది పెద్దది అంటే వీటన్నిటిలో పెద్దది ఏది 3 into K. 3 into 12 36. ఆన్సర్ లేదు. ఓకే, డిఫరెన్స్ బిట్వీన్ ది స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్. ఎస్ ఓకే, సారీ. సో పెద్దదానికి చిన్నదానికి పెద్దది ఎంత అంటే 12 into 3 36. చిన్నది ఎంత అంటే 12/3 4. ఈ డిఫరెన్స్ ఎంత 36లో 4 పోతే 30. రైట్, ఇది 12 + 3 అంటే 15, 12 - 3 అంటే 9. ఈ రెండు కూడా మిడిల్ నెంబర్స్. 12/3కి 12 + 3కి డిఫరెన్స్ ఎంత, సారీ 12 into 3కి, అది మనకు కావాల్సింది.
రైట్. క్వశ్చన్ ఏం లేదు, కొంచెం లెంతీగా ఉండేది ఏంటంటే ఆ క్యాల్కులేషన్ పార్ట్ అనిపిస్తుంది అంతే. రైట్, ఈక్వేషన్ అంతా వెరీ సింపుల్గా ఇచ్చేసినాడు, 4 భాగాలు సమానము అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ది సమ్ ఆఫ్ ది స్క్వైర్స్ ఆఫ్ ద 3 నెంబర్స్ ఈజ్ 138. 3 సంఖ్యల వర్గాల మొత్తం 138. వాటిని గుణించగా వచ్చే లబ్ధ, రైట్, వైల్ ది సమ్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ టేకెన్ 2 at a time ఈజ్ 131. 2 చొప్పున తీసుకొని వాటిని గుణించగా వచ్చే లబ్ధాలు 131 అయినా వాటి మొత్తం. సమ్ ఆఫ్ స్క్వైర్స్ ఆఫ్ 3 నెంబర్స్ x² + y² + z² ఎంత 138. 2 తీసుకొని లబ్ధం చేయమన్నాడు, అంటే xy yz zx చేసి మళ్ళీ కూడమన్నాడు. కూడితే ఎంత అంటున్నాడు వాడు 131. అయితే సమ్ అంటున్నాడు, ఫార్ములా తెలుసు చూస్తానే, a + b + c² = ఏం రాయొచ్చు, x + y + z² = x² + y² + z² + 2 × xy + yz + zx. ఈ వాల్యూ ఎంత అంటే 138, పక్కన 2 × 131. సో 138 + 262, 2 కలిపితే 400. x + y + z ఎంత, √400. ఆన్సర్. డౌట్ ఉంది ఏమన్నా? సింపుల్. 2 చొప్పున లబ్ధము చేసి వాటి మొత్తము అంటున్నాడు. 2 చొప్పున గుణించి వాటిని కూడితే 131. రైట్, వెల్ ది సమ్ ఆఫ్ దేర్ ప్రోడక్ట్స్ టేకెన్ 2 at a time. ఏమైనా డౌట్ ఉందా? లేదు. ఎస్, ఓకే. ది సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 136. 3 సంఖ్యల యొక్క మొత్తం 136. రేషియో బిట్వీన్ ది ఫస్ట్ అండ్ సెకండ్, రైట్, మొదటిది మరియు రెండవ దాని యొక్క రేషియో 2:3. అండ్ రేషియో బిట్వీన్ సెకండ్ అండ్ థర్డ్ ఈజ్ 5:3. 2, 3 మధ్య నిష్పత్తి 5:3. దెన్ ది సెకండ్ నెంబర్, రైట్, ఎస్ రూల్ యూజ్ చేస్తాం. రేషియోస్ నెక్స్ట్ చాప్టర్ డిస్కస్ చేసి ఇంకా క్లారిటీ వస్తుంది. అంటే x:y:z ఎంత అంటే ఇట్లా రాస్తాం. ఎస్ రూల్ నెక్స్ట్ చాప్టర్లో యూజ్ చేస్తాం. ఫస్ట్ 2 × 5 ఎంత 10. ఫస్ట్ టర్మ్ అయిపోయిందా? ఫస్ట్ అయిపోయినాక ఇక్కడ ఓవర్. నెక్స్ట్ సెకండ్ది థర్డ్. 5 × 3 ఎంత 15. లాస్ట్ 2 3 × 3 9. 10:15:9. అంటే ఈ 2 ఈక్వల్ చేస్తావు. దీని ఇంటూ 5తో దీని ఇంటూ 3తో చేస్తారు. నేను డైరెక్ట్ చేస్తాను అంతే. ఇప్పుడు 10 నెక్స్ట్ చాప్టర్లో క్లియర్గా డిస్కస్ చేస్తాం. రేషియోస్లో క్లారిటీ వస్తుంది. ఇది వాడే ఇచ్చిన 136 అని. అయితే మనకి కావాల్సింది రెండవది 10 + 15 25 + 9 34 పార్ట్స్కు 136 మీన్ 34 4s. మనకి సెకండ్ నెంబర్ ఎంత అంటే 15 పార్ట్స్కు 15 4s 60. రైట్, అది మనకు కావాల్సింది. ఈ రేషియో ఎస్ రూల్ ప్రకారం 1 2 నెక్స్ట్ 2 నెక్స్ట్ 2 3 టర్మ్స్ ఉంటే 3 నెక్స్ట్ 3 నెక్స్ట్ 3. అదే నెక్స్ట్ చూద్దాం. ఓకే, లేదనుకుంటే పైదాన్ని ఇంటూ 5 కింద దాన్ని ఇంటూ 3 చేసి వైని ఈక్వల్ చేసి చేస్తాం. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ క్లియరా? ఆఫ్ ద 3 నెంబర్స్ సమ్ ఆఫ్ ద ఫస్ట్ 2 ఈజ్ 45. మొదటి 2 సంఖ్యలు 45. సమ్ ఆఫ్ సెకండ్ 2 xyz 3 నెంబర్లు అనుకుంటే, నెక్స్ట్ సమ్ ఆఫ్ సెకండ్ అండ్ థర్డ్ y + z ఎంత అంటే మనకు 55. నెక్స్ట్ సమ్ ఆఫ్ థర్డ్ అండ్ థ్రైస్ ద ఫస్ట్, థర్డ్ z ప్లస్ థ్రైస్ ద ఫస్ట్. రైట్, ఫస్ట్ నెంబర్ను 3 టైమ్స్ చేస్తే వచ్చేది ఎంత అన్నాడు 90. అది వాడు ఇచ్చిన కేసు. అయితే మనకి కావాల్సింది థర్డ్ నెంబర్ ఎంత. రైట్, ఈ 2 సబ్ట్రాక్ట్ చేద్దాం. x + y y + z ఉంది = 45 55. y క్యాన్సిల్ అయిపోతుంది. x - z = -10 మీన్ z - x ఎంత 10 అవుతుంది. ఇప్పుడు దీన్ని నేను ఇంటూ 3 చేస్తా. రైట్, ఇంటూ 3 చేస్తే 3z - 3x = 30. 3x క్యాన్సల్. 4z = 120. అయితే z వాల్యూ 30. నాకు కావాల్సిన ఆన్సర్. ఎస్, ఏం డౌట్ ఉంది ఇంకా? సో ఇవి మనకు ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్లో ఉండే క్వశ్చన్స్. రైట్, ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్లో ఉండే క్వశ్చన్స్. రైట్, మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. రైట్, ఓకే. మీతో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి రేషియో ప్రపోర్షన్ కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.